హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామాట. ఈరోజు ఆ కర్రీ అయితే బర్బాటి కూర అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తీసి అయితే 1 వీక్ అవుతుందండి. శ్రావణ శుక్రవారం ముందు రోజుది. లాంగ్ వీడియో పెట్టడం చాలా కష్టమైపోతుంది. వీడియో బాగా తీస్తున్నాం కానీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఆఫ్ చేయడంలో అయితే లేట్ అయిపోతుంది. చేద్దాంలే అని చెప్పేసి అయితే అలా నెట్టుకొచ్చేసింది అనమాట. ఈరోజు అయితే అప్లోడ్ చేద్దామని అయితే ఎడిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలమంచిలో అయితే వెళ్ళాలి. నాన్న అయితే అడిగాను వెళ్తాను అనేసి, సరే వెళ్ళు అని చెప్పారు. అలాగే ఊరు కూడా వెళ్తాను అన్నాను. అంటే బేగా వచ్చే వెళ్ళు అని అయితే అన్నారన్నమాట. బర్బాటి కూర చేయనా ఏపిడి చేయనా అంటే ఏదోటి చెయ్యమ్మా అనేసి చెప్పేసి వెళ్ళారన్నమాట. ఎందుకంటే నాన్న కూర తినరు, ఫ్రై చేద్దామంటే ఏదోటి చేసి వెళ్ళిపో త్వరగా అని చెప్పేసి చెప్పారనమాట. అందుకని చెప్పేసి అయితే కర్రీ అయితే చేస్తున్నాను. నేను కర్రీస్ అన్నీ బాగానే చేస్తానండి. కాకపోతే చికెను, మటను, ఫిష్ ఇలాంటివి అయితే చేయడం కష్టం అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే అమ్మ లేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసి ఇంటి దగ్గరే ఉండేదాన్ని. నాన్న అక్క వాళ్ళు పనికి వెళ్ళడం, అలాగే పశువులు చూసుకోవడంలో అయితే తోటకైతే వెళ్ళిపోయేవారు. నేను స్కూల్ నుంచి వచ్చి అయితే ఇంటి దగ్గర కాసేపు ఆడుకొని సాయంత్రం చేసి వాళ్ళ ఇంటికి వచ్చేలోపు కొద్దిగా రోజులైతే అన్నం అయితే ఒక్కటే వండేసి ఉంచేదాన్ని. అలా కర్రీ ఇలా చేయాలి అలా చేయాలని అయితే చెప్పేవారు అన్నమాట. అలా నేర్చుకున్నా. ఇప్పుడు డీసెంట్గా అయితే చికెన్ మటన్ కర్రీ కూడా బాగా వండుతున్నా. మా పెద్దక్క అంటది బాగానే నేర్చేసుకున్నావు చెల్లి అంటుంది అన్నమాట. అయితే కూర ఉడికిపోయింది. కొద్దిగా బీట్రూట్ అయితే జ్యూస్ అయితే చేసుకున్నా అన్నమాట. క్యారెట్ అయితే అయిపోయినది. అదొక 2 వీక్స్ అయితే క్యారెట్ జ్యూస్ తాగినాను. ఇప్పుడైతే బీట్రూట్ తాగుతున్నాను అన్నమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు అది ఇది మిక్స్ చేసేదాన్ని. ఇప్పుడు క్యారెట్ అయితే అయిపోయింది. అవైతే క్యారెట్ ఒకసారి చేసుకొని ఐస్ క్యూబ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకి 2 ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొని అయితే తాగేదాన్ని. ఇప్పుడు ఖాళీ లేదని చెప్పేసి అయితే ఇప్పుడప్పుడే కట్ చేసుకొని అయితే తాగుతున్నా అన్నమాట. అందులో కొద్దిగా పంచదార అలాగే తేనె అయితే వేసుకొని కలుపుకొని అయితే తాగుతున్నమాట. మా ఇంట్లోదేనండి, కొండ తేనె అన్నమాట. కొనుకొచ్చింది అదే అయితే కాదనమాట, నాటుదే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉట్టిని తిన్నా సరే బాగుంటుంది. అయితే ఎందుకైనా పని చేస్తుంది కదా అని చెప్పేసి అయితే తినట్లేదన్నమాట అప్పుడప్పుడు. సో ఫ్రెండ్స్, అయితే నేనైతే ఎలమెంట్స్లో అయితే వచ్చేసిన బంగారం షాప్కి అయితే వెళ్ళాం. అక్క అయితే ఇది తీసుకుంది కాసు 8,000 అన్నమాట. ఇదైతే ఈ సంవత్సరం అయితే డిజైన్ వచ్చాయి, బాగున్నాయి బిళ్ళలు అయితే కాసు. అలాగే నాకు పట్టీలు తీసుకుందామని అయితే చూస్తున్నా. ఈ పట్టీలు అయితే బాగున్నాయి కానీ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు వెండి వచ్చేసి 1,380 రూపాయలంట. మా పాత పట్టీలు ఇచ్చేసి అయితే ఈ పట్టీలు అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నా. నాకు వర్షం పట్టీలు అంటే చాలా ఇష్టము. ఇంతకుముందు అయితే 2 జతలు వాడాను అన్నమాట. చిన్న పట్టీలు తీసుకుంటే నా దగ్గర 3 మంత్స్ 2 మంత్స్ తప్ప ఎక్కువ ఆగట్లేదు. ఎందుకంటే గడ్డికి అది వెళ్తాను కదా, అక్కడ తగులుకొని అయితే పోతున్నాయి. ఈ పట్టీలు నచ్చినాయి కానీ అమౌంట్ అయితే సరిపోలేదు. అలాగే అక్క వాళ్ళ పాపకు కూడా పట్టీలు తీసుకుంటుంది. తను పాత పట్టీలు అయితే ఇచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినానండి. ఆ వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు. అక్క అయితే ముందు వెళ్ళిపోయింది. నన్ను ఇంటికి వెళ్ళి ఇవన్నీ పెట్టేసి అయితే రా అని చెప్పేసి అయితే అక్క అయితే వెళ్ళింది. నేనైతే పిల్లలకు పప్పలు డ్రింకులు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్ళాలి. అక్క వేరే వాళ్ళ బండి ఎక్కైతే చేలోకి వెళ్ళిపోయినది. పిల్లలు అయితే తీసుకొని నడిచి అయితే అక్క వాళ్ళ చేలోకి అయితే వెళ్తున్నాను. ఉడుపుకి అయితే 25 మంది వచ్చారన్నమాట. ఉంటే బాగుండు. ఊరి సైడ్ అయితే వర్షం లేక ఉడుపులు అవ్వలేదు. ఎందుకంటే వర్షం పడితేనే మాకు ఉడుపులు అవుతాయి అన్నమాట. ఇక్కడ బోర్లు ఉంటాయి కాబట్టి వీళ్ళకైతే ఉడుపులు అయిపోయాయి. అందరూ అయిపోయి అక్క వాళ్ళవే అవ్వలేదు. పద అక్క వాళ్ళ బాబు పాప, అక్క వాళ్ళది లాస్ట్ అందరివి అయిపోయినాయి. రాఖీ పండుగకి ఎలాగైనా రావాలి మమ్మీ అని గోల్ చేశారు పిల్లలు. ఏదమ్మా రాఖీ చెల్లికి ఎంత ఇచ్చావు? ఎంత ఇచ్చాడు అన్నయ్య? కాదు, ఎంత ఇచ్చాడు అన్నయ్య? 20 రూపాయలు ఇచ్చాడా? 100 రూపాయలు రాఖీ కొంటే. పద. ఇదైతే అసలు వాటరే లేదు, ఎప్పుడు పెడతారో మరి. ఈరోజైతే అక్క వాళ్ళకి 25 మంది వచ్చారంట ఉడుపుకి. నేను సాయంత్రం వరకు ఉండి వచ్చేస్తానో మరి రేపటి వరకు ఉంటానో తెలీదు. సీతాఫలంకాయలు అయితే చెట్టు చాలా ఎక్కువ ఉన్నాయండి. చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. అందుకే వీడియో తీస్తున్నా. ఇక్కడ
మొత్తం అయితే ఒక 5, 6 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ములం చెట్లు ఇరగా కాసేసాయండి బాబు. ములం చెట్లు రోడ్డు మీదకైతే వేలబడిపోయినాయి. అంత బాగా గుత్తు గుత్తులు కాసేసినాయి. ఇక్కడైతే 2 చెట్లు ఉన్నాయి, అక్కడ 3 చెట్లు ఉన్నాయన్నమాట. పొలంకి మధ్యాహ్నం మళ్ళీ పొలం నుంచి వచ్చేసి చేలో గేదెలకు నీళ్ళు పెట్టి మళ్ళీ వెళ్తున్నాం పిల్లలతో. వీళ్ళని దేపెట్టేసి అయితే వచ్చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. అయినా సరే ఎండ అయితే గిర్రం అనిపిస్తుంది అన్నమాట. పిల్లలైతే వచ్చేస్తానని చాలా ఎంటబడ్డారు, కానీ వచ్చేస్తున్నాను వాళ్ళు వదిలేసి అయితే. ఆ రోజు నైట్ అయితేనండి పట్టీలు అయితే చూపిద్దామని అయితే తీస్తున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. శ్రీ లక్ష్మీ గణపతి జ్యువెలర్స్ అనమాట. నేను ఇంకా ఇప్పుడు వాళ్ళకైతే 5,000 అయితే అప్పు అయితే ఉన్నాను, ఇస్తానని చెప్పేసి అయితే ఎప్పుడు అరువు ఉంటారు. అయితే ఒక 2 సార్లు అయితే కట్టేస్తే తీసుకుంటారన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ నుంచి వాళ్ళ దగ్గర కాబట్టి మనకు ఉంటారు కదా అరువు. అయితే 5,000 ఆ పాత పట్టీలు అయితే 3,000కి అయితే కట్టుకొని 5,000 అయితే అప్పు ఉన్నానన్నమాట. 2,000 అలా ఇచ్చేస్తానని అంటే, పర్లేదురా పట్టుకెళ్ళని చెప్పేసి అయితే అన్నారు. అంతకుముందు 4 తులాల పట్టీలు తీసుకున్నాను, అప్పుడు కూడా అలాగే ఉన్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. బాయ్ ఫ్రెండ్స్.